ప్రీ మ్యారిటల్ మ్యారిటల్ అనే తేడా ఉందా? అంటే ప్రీ మ్యారిటల్ ఎందుకంటే సోషలాజికల్ ఇష్యూ అంటే ప్రీ మ్యారిటల్ అన్నప్పుడు పరంగా చూస్తున్నాను. ప్రీ మ్యారిటల్ అన్నప్పుడు అది మ్యారేజ్ లో జరిగినంత సెక్యూర్డ్ గా జరగదు. ఆ సెక్యూర్డ్ గా జరగనప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది చెప్తున్నాం. ఇప్పుడు ఈ స్వేచ్ఛ లేదు, మ్యారేజ్ చేసుకున్న పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అమ్మాయికి ఇన్ఫెక్షన్ వస్తుంది, అమ్మాయికి లేకపోయినా. సో ఇది రెండు వైపుల నుంచి జరగచ్చు. కానీ మ్యారేజ్ ముందైనా మ్యారేజ్ తర్వాత అయినా హస్బెండ్ కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, పార్ట్నర్ కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, అమ్మాయికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా రిస్క్ అమ్మాయికే ఎక్కువ. అది ఇప్పుడు మీరు చిన్నప్పుడు చెప్పేవారు కదా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా ఆకుకే డ్యామేజ్ అని చెప్పి. ఆ రకంగా ఈ అమ్మాయికే ఎక్కువ రిస్క్. అది చెప్తున్నా. లాంగ్ టర్మ్ రిస్క్స్ పురుషుడికి కూడా ఉండొచ్చు, కానీ స్త్రీకే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ రిస్క్ ఉంది. ఎందుకని దీంట్లో మీరు చెప్పే పాయింట్ ఒకటి ఏమిటంటే, ప్రీ మ్యారిటల్ అంటే నేను అట్లా అంటే ప్రీ మ్యారిటల్ ఆఫ్టర్ మ్యారిటల్ అని మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే రిస్క్ ఎక్కువ. అంటే ఒక మ్యారేజ్ లైఫ్లో ఉండే అంటే సో కాల్డ్ సెక్యూరిటీ ఏదైనా ఓపెన్గా చెప్పచ్చు. అంటే ఇప్పుడు నాకు ఒక అబార్షన్ అయ్యింది అని చెప్పి, లేకపోతే సీక్రెటివ్ గా చేసుకోవసరం లేదు, అవసరం లేదు, అంతవరకు. కానీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఈ ఎక్కువ వాడుతున్నారా? ఇప్పుడు ఆ పిల్స్ ఉన్నాయండి, అబార్షన్ పిల్స్ ఉన్నాయి, అవి వాడుతున్నారు. దెన్ ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్కి వెళ్తున్నారు. అంటే అట్లా వాడి మీ దగ్గరకు వచ్చిన అంటే తర్వాత ఓపెన్ అవుతున్నారా? చెప్తారా మీకు? అంటే ఇంకా మరి అంత సీరియస్ గా ట్యూబ్స్ బ్లాక్ అయ్యా అంటే మోస్ట్లీ అదే ఉంటుంది. ఓకే. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఫర్ విమెన్. ఒక ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా కాదు. నార్మల్ ప్రెగ్నెన్సీలో పెయిన్స్ వచ్చి బ్లీడ్ అయితే తెలుస్తుంది మనకి, పొట్ట ఉంటుంది, బేబీ ఉంది, అందరికి కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఇక్కడ 1-2 months 1 month పీరియడ్ మిస్ అవుతుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పాప అది గుర్తుపెట్టుకోలేరు, నా పీరియడ్స్ రెగ్యులర్ కాదు అనేసుకుంటారు. దెన్ ఒక్కొక్కసారి పీరియడ్ వచ్చే రోజు కొంచెం స్పాట్ లాగా కనిపిస్తుంది, కొంచెం అబ్నార్మల్ గా ఉంటుంది అనమాట. దిస్ సడన్లీ కొలాప్స్ అయిపోతారు, లోపల రప్చర్ అయిపోయి. సో ఆ రిస్క్ ఎక్కువ. అంటే ప్రాణం చనిపోయేంత చూసుకోకపోతే విత్ ఇన్ అవర్స్ ఆమె చనిపోయే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఉండే మేజర్ రిస్క్ అనమాట. అది ఈ మధ్య ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ పెరిగాయండి. లాస్ట్ 2-3 years లో బాగా పెరిగాయి. అంటే పెరిగాయి అంటే అమ్మాయికి ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నది. ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే మోస్ట్లీ అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. గొనోరియా కానీ క్లమిడియా ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అవి ఏ పెయిన్ ని ఏమిని కాజ్ చేయవు, సైలెంట్ గా దే డామేజ్ ద ట్యూబ్. అది రికవర్ చేయలేం, సర్జరీ ద్వారా కానీ దేని ద్వారా కానీ రిపేర్ చేయలేం. ఆఫ్రికా అంతా ఇదే ఇష్యూ అండి. ఆఫ్రికా అంతా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఎస్టీడీస్. వాళ్ళు 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి ఐవీఎఫ్ సర్వీసెస్ అవైలబుల్ లేవు ఆఫ్రికాలో చాలా కంట్రీస్ లో. బట్ మనలాగే విపరీతమైన పురుష స్వామ్యం సమాజం ఏమి, దాని వాళ్ళకి పిల్లలు కాకపోతే భర్త వదిలేస్తాడు. అండ్ ఒక్కొక్క భర్తకి ఎంతో మంది భార్యలు ఉంటారు, అవన్నీ చాలా ఇష్యూస్ అనమాట అక్కడ. సో దాంట్లో హైయెస్ట్ నెంబరు 25% కూడా కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయి అక్కడ. సో మన దగ్గర కూడా ట్యూబల్ బ్లాక్ మేజర్ ఇష్యూ ఉంది. ఈ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన స్త్రీలకి ఐవీఎఫ్ తప్ప ఆన్సర్ లేదు. వేరే కారణాల చేత ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అంటే నీట్ గా లేని టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే వేరే రకంగా వచ్చిందని, అంత ఇది సోషలాజికల్ గా దాని ఇంపాక్ట్ ఏముంటుంది? అంటే జెనైటల్ ఇన్ఫెక్షన్స్, అన్సేఫ్ అబార్షన్స్, అన్సేఫ్ డెలివరీ, ప్యాడ్స్ సేఫ్ గా వాడకపోవడం వల్ల రావచ్చండి. కానీ ఈ క్లెమిడియా గొనోరియా ఏవైతే ఎస్టీడీస్ రిలేటెడ్ ఉన్నాయో అవి ట్యూబ్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఆమె ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, సరిగ్గా తినకపోవడం. ఇప్పుడు మీరు ఇంకొక కాంటెక్స్ట్ కూడా ఉంది కదండి, ఎంత స్లిమ్ ఉంటే ఆడపిల్లలంతా బ్యూటీ కాన్షియస్ కింద ఉండడం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, మేకప్, నెయిల్ పాలిష్లు, ఫేస్ క్రీమ్స్, ఈ డైస్ అన్నీ కూడా కెమికల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కెమికల్స్
స్త్రీల హార్మోన్లను పోలి ఉంటాయి. ఆ హార్మోన్స్ మన ఎండోక్రైన్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. ఓకే. సో వాటిని ఎండోక్రైన్ మిమికింగ్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఆ మిమిక్రీ ద్వారా మన స్త్రీల హార్మోన్స్ ఎక్కడైతే పనిచేస్తాయి ఈస్ట్రోజన్ అక్కడ వెళ్ళి ఇవి బ్లాక్ చేసేస్తాయి. ఓకే. సో మిమిక్ చేస్తాయి, అడ్వర్స్ పనిచేస్తాయి, లేకపోతే ఏమి చేయకుండా బ్లాక్ చేస్తాయి. సో 3 రకాల ఎఫెక్ట్స్ ఈ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ చిన్న పిల్లలు కూడా లిప్స్టిక్లు పెట్టుకోవడం ఇప్పుడు, సో అందువల్ల ఎర్లీ ప్యూబర్టీ ఇష్యూస్, ప్లాస్టిక్ బాక్సెస్ లో తినడం, ఇవన్నీ జీనో ఈస్ట్రోజన్స్ అంటాం. అంటే అవుట్ సైడ్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది మనకి, లేదు అవుట్ సైడ్ నుంచి ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ వస్తున్నాయి. మన పెస్టిసైడ్స్, కెమికల్ అన్నీ కూడా అవే అనమాట. ఈస్ట్రోజన్ ని పోలి ఉంటుంది దాని స్ట్రక్చర్. సో అది వెళ్ళి మన ఎక్కడైతే హార్మోన్ పనిచేస్తుందో ఆ రిసెప్టార్ మీద వెళ్ళి పనిచేస్తుంది. సో దానివల్ల చాలా ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళిన మాల్స్లో ఎక్కడ వెళ్ళినా ఇదివరకు అంత మేకప్ లేదు. ఇప్పుడు ప్రతి చోట ఆడపిల్లలు మేకప్ చేసుకుని ఉండాలి అని చెప్తున్నారు. దాని మీద వాళ్ళు అంత డబ్బులు పెట్టుకోలేరు అనుకోండి, చీప్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా. ఇంకొకటి చూసాను, చాలా హీల్స్ వాడడము, దెన్ మేకప్ వేసుకోవడము, మన ఎన్విరాన్మెంట్ వాడటం అనేది ఎట్లాంటి ఇది వస్తుంది? స్పైన్ మీద ఎఫెక్ట్ ఇస్తుందండి, బ్యాక్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. మంచిది కాదు, లాంగ్ టర్మ్ లో అసలు మంచిది కాదు. దెన్ అది అగైన్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో దాని ఇబ్బంది ఉంటుంది. దెన్ పడిపోయారు అనుకోండి, మన రోడ్లు అసలు సరిగ్గా ఉండవు, మనకేం నీట్ ఫుట్ పాత్స్, వాకింగ్ స్పేసెస్ లేవు కదా. సో ఎగుడు దిగుడు రోడ్డు మీద ఇంత హీల్ వేసి పడితే హీల్ ఫ్రాక్చర్లు, హీల్ స్ప్రెయిన్ అవ్వడాలు, అవన్నీ అదర్ ఇష్యూస్ కూడా, ఇమీడియట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అయితే నేను అడుగుతాను, మా వారు కూడా అడుగుతారు, ప్రకాష్ కూడా, మాల్కి వెళ్ళి ఎందుకు ఇంత మేకప్, నీకు మేకప్ లేకుండా ఉద్యోగం చేయొచ్చు కదా. ఇప్పుడు కొన్ని మాల్స్ లో ఏసీ లేదండి, మరి ఏసీ లేనప్పుడు అంత మేకప్ వేస్తే పోర్స్ అన్ని మూసుకుపోతాయి కదా. సో ఇవన్నీ ఇష్యూస్ మన సోషల్ స్ట్రక్చర్ కి, మన జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ కి అది పనిచేస్తుందా, ఎందుకు వాడుతున్నా? మారిన ఎకనామిక్ కండిషన్స్, అంటే కొత్త న్యూ ఎకనామిక్ పాలసీస్, మార్కెట్స్ చాలా ఫోర్స్ చేసాయి. అంటే మీ జనరేషన్ మా జనరేషన్ కన్నా కూడా చాలా చాలా ఫేషియల్ దాని మీద చాలా ఒక రీఎన్ఫోర్స్మెంట్ చేశారు. అంటే తప్పనిసరి ఇది మీరు చేయాల్సిందే. నేను అనుకోవడం మా ప్రపంచ సుందరి పోటీల తర్వాత సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్కి ఇచ్చిన తర్వాత బాగా పెరిగినట్టున్నాయండి. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన దాని మీద కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అన్నారు, అంటే ఏదో మాటల మీద, అందరికి తెలిసిందే కదండి ఇది మొత్తం అంతా బిజినెస్ అని, అంటే ఆ కంపెనీలు అమ్ముకోవటానికి, అంటే అందరికి తెలుసు అది ఏంటి అనేటటువంటిది, కానీ దాన్ని మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తూ ఉంటారు.